హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయం సంబంధించి సెకండ్ నోటిఫికేషన్లో మనం అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్లు మోడల్ పేపర్స్ అయితే చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు చూసుకుంటే 9th మోడల్ పేపర్ అయితే చూసుకుందాం. ఇప్పటిదాకా 8 అయితే చేయడం అయితే జరిగింది. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కింద ప్లేలిస్ట్ ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత చూడండి. దానికి సంబంధించిన మోడల్ పేపర్ పీడిఎఫ్స్ కూడా ఆ వీడియో కిందనే లభిస్తాయి. దీనికి సంబంధించిన మోడల్ పేపర్ పీడిఎఫ్ కూడా ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో పెట్టడం అయితే జరిగింది. వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ అనేది చేసుకోండి. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కొంచెం ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎవరికైనా డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ శానిటేషన్, ఏఎన్ఎం, విఆర్ఓ మోడల్ పేపర్స్ కావాలని కింద డిస్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారత అటవీ నివేదిక 2019 ప్రకారం దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెరుగుదల కనబరిచిన మొదటి రాష్ట్రం ఏది? భారత అటవీ నివేదిక 2019 ప్రకారం దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెరుగుదల కనబరిచిన మొదటి రాష్ట్రం. సో ఏది అంటే కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొట్టమొదటి రక్షణ బలగాల అధిపతి అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా నియమితులైన వారు ఎవరు? ఎవరు అంటే బిపిన్ రావత్ గారు. భారత అటవీ నివేదిక 2019 గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి అని క్వశ్చన్ ఇచ్చారు. మనకు ఒక 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ మూడిట్లో సరైన సమాధానం ఏది అని చెప్పి అడగడం అయితే జరిగింది. ఒక్కసారి మనం ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే, ఈ నివేదిక ప్రకారం దేశంలో అటవీ శాతం 24.56%. ఏది? భారత అటవీ నివేదిక 2019 గురించి. ఓకేనా? సో కరెక్టే. ఈ నివేదిక ప్రకారం దేశంలో అధికంగా అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం చూసుకుంటే మధ్యప్రదేశ్. ఇది కూడా కరెక్టే. ఈ నివేదిక ప్రకారం దేశంలో నమోదిత అటవీ ప్రాంతం 330 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం అనేది తగ్గింది. ఇది కూడా కరెక్టే. మనకు 3 కూడా కరెక్టే. ఓకేనా? అలాగే ఇక్కడ మనకు ఒక ఫస్ట్ క్వశ్చన్ అడిగాను. భారత అటవీ నివేదిక 2019 ప్రకారం దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెరుగుదల కనబరిచిన మొదటి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. ఓకేనా? అటవీ విస్తీర్ణం అనేది ఎక్కువ ఉండేది ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీని విడుదల చేయువారు ఎవరు? సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించిన ఇండెక్స్ ఎవరు విడుదల చేస్తారు అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పాలంటే, సో ఎవరు అంటే నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్ 2020 ప్రకారం దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది ఏది? ఏది అంటే ఇండోర్. 2019 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకున్న వారు ఎవరు? ఎవరు అంటే అమితాబ్ బచ్చన్ గారు. క్రింది వాటిని జతపరచండి అని చెప్పి రావడం అయితే జరిగింది క్వశ్చన్ అయితే. ఇక్కడ మనకు పథకాలు ఇచ్చారు, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది ఇచ్చారు. ఇక్కడ మొదటి చూసుకుంటే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2019 డిసెంబర్ 2న ప్రారంభమైంది. అలాగే మనబడి నాడు నేడు చూసుకుంటే 2019 నవంబర్ 14న స్టార్ట్ చేయడం జరిగింది. మనబడి నాడు నేడు. నెక్స్ట్ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం చూసుకుంటే ఇక్కడ 2019 నవంబర్ 21న. వైఎస్ఆర్ లా నేస్తం చూసుకుంటే ఇక్కడ మనకు 2019 డిసెంబర్ 3న ప్రారంభమైంది వైఎస్ఆర్ లా నేస్తం. మనకు సరైన సమాధానం సెకండ్ ఆప్షన్. నాడు నేడు కార్యక్రమం కింద ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అందించే సదుపాయాలలో సరైన దాన్ని గుర్తించండి అని ఇచ్చారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం కరెక్టే. పాఠశాలల్లో బోధన ప్రమాణాలు పెంచడంతో పాటు టీచర్లకు అవసరమైన శిక్షణ ఇవ్వడం కరెక్టే. తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా బోధించడం కరెక్టే. ఇవన్నీ సరైనవే. నెక్స్ట్, జగనన్న అమ్మఒడి పథకం వల్ల కలుగు ఉపయోగాలు గుర్తించుము. ఫస్ట్ ఆప్షన్ చదువుల భారం తగ్గి పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతాయి. కరెక్టే. చదువుల మధ్యలో మానేయటం తగ్గుతుంది. కరెక్టే. బాల కార్మిక సమస్య అనేది తగ్గుతుంది. ఇక్కడ బాల కార్మికులు అని
ఏ వయసు కన్నా తక్కువ ఉండే వాళ్ళని అంటామంటే బాల కార్మికులు అని. 14 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉండి కార్మికులుగా పనిచేస్తూ ఉంటారో వాళ్ళని బాల కార్మికులు అంటాము. హెర్బర్ట్ స్పెన్సర్ అధికంగా క్రింది ఏ సిద్ధాంతం ద్వారా ప్రభావితుడైనాడు? హెర్బర్ట్ స్పెన్సర్ అధికంగా క్రింది ఏ సిద్ధాంతం ద్వారా ప్రభావితుడైనాడు? క్రమపరిణామ సిద్ధాంతం ఫస్ట్ ఆప్షన్. క్రింది అంశాలను పరిశీలించండి అని మనకు ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్, సమాజం సైనిక దశ నుంచి పారిశ్రామిక దశకు యాత్ర సాగించిందని ఎమైల్ డర్ఖైమ్ పేర్కొన్నాడు. తప్పు సమాధానం. సమాజం ఆటవిక దశ నుంచి నాగరిక దశకు గమనం సాగిస్తుందని వివరించిన సమాజ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. ఇది కూడా తప్పే, రెండు కూడా తప్పున్నాయి ఇక్కడ. సో మనకు ఆన్సరు 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అంశాలను పరిశీలించి వాటిలో ఏది ఏబి మానవ సమాజ లక్షణం లక్షణాలు అని ఇచ్చాడు. 12వ ప్రశ్న, వివిధ రకాలైన పరస్పర చర్యలు అలాగే సంఘటిత స్వభావం అనేది ఇక్కడ మానవ సమాజ లక్షణాలు. ఓకే, ఆన్సర్ 3rd ఆప్షన్. భారత్లో చౌకగా లభించే అణు ఇంధనం ఏది అంటే థోరియం. 4th ఆప్షన్. భారత ఉపఖండంలో వర్షపాతంపై ముందస్తు అంచనాలు కోసం వాతావరణంలోని ఏ అంశాన్ని ఆధారంగా చేసుకొని నూతన విధానాన్ని అభివృద్ధి చేశారు? ఉష్ణోగ్రత. 3rd ఆప్షన్. భూగర్భంలో స్వచ్ఛమైన స్థితిలో లభించే మూలకం ఏది? ప్లాటినం. కృత్రిమ సిల్కును ఈ విధంగా పిలవచ్చును. ఇక్కడ ఆర్టిఫిషియల్ సిల్క్ను ఏ విధంగా పిలుస్తామంటే రేయాన్. లోహాల నుంచి విద్యుత్ వాహకాలు ఎందుకు అంటే స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉంటాయి, అవి విద్యుత్ని మోసుకెళ్తాయి. ఎత్తు ఆధారంగా హిమాలయాలను ఆరోహణ క్రమంలో చూపిస్తే క్రింది విధంగా ఉంటాయి అని ఇచ్చారు క్వశ్చన్. శివాలిక్, హిమాచల్, తర్వాత హిమాద్రి. ఆన్సర్ మనకు థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రశ్న, క్రింది అంశాలను పరిశీలించి వాటి వాస్తవికతను గుర్తించుము అని ఇచ్చారు. మనకు ఒక 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందులో సరైన సమాధానాలు ఏవి, సరికాని సమాధానాలు ఏవి అని ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే దక్కన్ పీఠభూమి తూర్పున ఎత్తుగా ఉండి పడమర వైపునకు వాలి ఉంటుంది అని ఇచ్చారు. సో ఇది సరైన సమాధానం కాదు, తప్పు. గోదావరి, కృష్ణా నదులు పశ్చిమం నుంచి తూర్పు వైపునకు ప్రవహిస్తూ ఉంటాయి, కరెక్టే. బ్రహ్మపుత్ర నది ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది, కరెక్టే. మనకు ఆన్సర్ ఏ తప్పు, బి నిజం, ఫస్ట్ ఆప్షన్. క్రింది అంశాలను పరిశీలించి వాటిని సరికాని అంశంను గుర్తించండి అని ఇచ్చారు. ఏబిసి 3 ఇచ్చారు, అందులో సరికాని అంశం ఏది అని ఇచ్చారు. మనకు సరికాని అంశం చూసుకుంటే సెకండ్ ఆప్షన్ సరికాని అంశం కాదు, మిగతా 2 ఆప్షన్ సరైన అంశాలు. కన్యాకుమారిలోని శీతోష్ణ స్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణ స్థితి కంటే భిన్నంగా ఉండటానికి గల కారణం ఆ ప్రాంతం భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం. అలాగే కర్కట రేఖ ఉత్తర ప్రాంతం ఉష్ణమండలంలోను, దక్షిణ ప్రాంతం సమశీతోష్ణ మండలంలోనూ ఉంటుంది అని ఇచ్చారు. ఇవి 2 సరైన అంశాలు. మనకు సరికాని అంశం చూసుకుంటే సెకండ్ ఆప్షన్. క్రింది వాటిలో ఏవి యమునా నది యొక్క ఉపనదులు కావు? కొత్త క్వశ్చన్ చదవాల్సిందే, ఇక్కడ దాకా చదివామనుకోండి మనము
ఇక్కడ చూడండి, యమునా నది యొక్క ఉపనదులు అని ఇచ్చారు. ఇక్కడ కావు అని ఇచ్చారు. ఈ కావు అని చూసుకోకపోయినాం అనుకోండి, మనం రాంగ్ చేస్తాం క్వశ్చన్. 24th దానికి ఇక్కడ సోను అలాగే దామోదర్ అనేటివి ఉపనదులు కావు. మిగతా రెండు ఏదైతే చంబలు తర్వాత బెట్వా ఉందో ఇవి ఉపనదులు. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా ఏ రకమైన నేలలు విస్తరించి ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో నల్లరేగడి నేలలు. క్రింది వాటిలో తప్పుగా జత చేసిన దాన్ని ఆర్ వాటిని గుర్తించండి అని ఇచ్చారు. 23ది సో తప్పుగా గుర్తించినవి చూసుకుంటే బెంగాల్ విభజన జరిగిన రోజు 2005 అక్టోబర్ 16 అన్నారు. సో అది తప్పు. తర్వాత బెంగాల్ విభజన జరిగిన రోజును బహిరంగ సభలకు హాజరైన మొత్తం జనాభా 75,000 మంది అన్నారు. సో ఇది కూడా ఇక్కడ మనకు తప్పుగా జత చేసిన వాటిలో ఉంది. సో ఇక్కడ కరెక్ట్ చూసుకుంటే బెంగాల్ విభజన సందర్భంగా సంతాప దినం విషాద దినం జరిపిన రోజు చూసుకుంటే 2005 అక్టోబర్ 17. క్రింది వాటిలో సరిగ్గా జత చేసిన దాన్ని ఆర్ వాటిని గుర్తించండి అన్నారు. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే తిలక్ జైలు నుంచి వచ్చిన సంవత్సరం 1915 కరెక్టే. హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభకులు తిలక్ అని బీసండి గారు కరెక్టే. కాంగ్రెస్లోని 2 వర్గాలు ఐక్యమైన సంవత్సరం 1916 లక్నో సమావేశంలో. అన్నీ కరెక్టే, మనకు ఏబీసీ కరెక్టే. శాతవాహన రాజుల అధికార భాష ఏది? శాతవాహనుల అధికార భాష ప్రాకృతం, సెకండ్ ఆప్షన్. శాతవాహనుల ఆర్థిక వ్యవస్థకు మూలాధారం ఏది? శాతవాహనుల ఆర్థిక వ్యవస్థకు మూలాధారం ఏది? వ్యవసాయం. క్రింది వాటిలో తప్పుగా జత చేసిన దాన్ని గుర్తించండి అని ఇచ్చారు. భారతదేశ మొదటి వైస్రాయ్ లార్డ్ హ్యాస్టింగ్స్ అని ఇచ్చారు. సో అది రాంగ్. మిగతా అన్ని కరెక్టే. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారెన్ హ్యాస్టింగ్. భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్. డెన్మార్క్ వారు భారతదేశం విడిచిన నాటికి భారతదేశంలో ఆంగ్లేయులు గవర్నర్ జనరల్ చూసుకుంటే మొదటి హార్టింజ్. రాజ్యాంగంలోని ఏ అధికరణము మహిళలకు మరియు బాలలకు ప్రత్యేక వసతులను కల్పించుటకు వెసులుబాటు కల్పిస్తుంది? థర్డ్ ఆప్షన్. ఆర్టికల్ 5 నుండి 11 భారత రాజ్యాంగం దేనికి సంబంధించింది? ఆర్టికల్ 5 నుండి 11 భారత రాజ్యాంగం దేనికి సంబంధించింది? సో దేనికి అంటే పౌరసత్వం. డాష్ అందరూ వ్యక్తులు సమానంగా మనస్సాక్షిని అనుసరించి స్వేచ్ఛ హక్కులుగా మతాన్ని అనుసరించడం, అభ్యాసం చేయడం, ప్రచారం చేసే హక్కును ఏ ఆర్టికల్ ఇస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 25(1). థర్డ్ ఆప్షన్. విద్యను ప్రమోషనల్ చేసే ఆర్థిక అవసరాలను షెడ్యూల్ క్యాస్ట్లకు అలాగే ట్రైబ్లకు ఇతర వెనకబడిన తరగతులకు వారికి అందించే అవకాశాన్ని ఇచ్చే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 46, 4వ ఆప్షన్. భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులకు సస్పెండ్ చేయటం వంటి అంశాలను ఏ దేశం నుంచి గ్రహించారు? సో ఏ దేశం నుండి గ్రహించారు అంటే జర్మనీ నుండి గ్రహించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వర్బ్ని గుర్తించండి అని ఇచ్చారు. దే అకేషనలీ డాష్ ఫర్ ఎ డ్రింక్ ఆఫ్టర్ వర్క్.
దే అకేషనలీ మీట్ ఫర్ ఏ డ్రింక్ ఆఫ్టర్ వర్క్. ఫోర్త్ ఆప్షన్. క్రింద ఇచ్చిన ప్రశ్నకు పాసివ్ ఫామ్ని గుర్తించండి అని ఇచ్చారు. హీ హ్యాస్ ఇన్సల్టెడ్ మీ. హీ హ్యాస్ ఇన్సల్టెడ్ మీ. ఐ హ్యావ్ బీన్ ఇన్సల్టెడ్ బై హిమ్. సెకండ్ ఆప్షన్. రిపోర్టెడ్ స్పీచ్ని గుర్తించండి అని ఇచ్చారు. స్పీచ్ చూసుకుంటే ఇక్కడ షీ సెడ్ ఐ విల్ టేక్ యూ టు ద పార్క్. దీనికి రిపోర్టెడ్ స్పీచ్ని గుర్తించండి అని ఇచ్చారు. 35వ ప్రశ్న. ఆన్సర్ 35వ దానికి షీ ఆఫర్ టు టేక్ మీ టు ద పార్క్. కింద ఇచ్చిన ప్రశ్నకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని గుర్తించండి అని ఇచ్చారు 36వ దానికి. సో క్వశ్చన్ చూసుకుంటే హీ ఓపెన్ ద డోర్ అండ్ వెంట్ ఇన్. ఇన్ అనేది ఏంటో గుర్తించండి అని ఇచ్చారు 36వ దానికి. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇన్ అనేది అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న. సినినిమ్స్ని గుర్తించండి అని ఇచ్చారు 37వ దానికి. పర్యాయ పదం ఆర్ దగ్గరగా వచ్చే పదం. స్లైతర్. స్లైతర్. స్లైతర్ అంటే గ్లైడ్. కింద ఇచ్చిన ప్రశ్నకు ఇక్కడ రాంగ్లీ స్పెల్డ్ అంటే తప్పుగా ఉంది ఒక వర్డ్ చూసుకుంటే దాన్ని గుర్తించండి అన్నారు. 38వ ప్రశ్న. సో ఇక్కడ మనకు అచీవ్ ACHIE ఉండాలి, ఇక్కడ EI అని ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రశ్న. అర్థమెటిక్ మీకు ఆన్సర్స్ అన్నీ ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా లభిస్తాయి. ఇక్కడ మనకు తరగతి మార్కులు అలాగే పౌన పుణ్యం అయితే ఇచ్చారు. ఈ దత్తాంశంలో 3వ తరగతి అని ఇచ్చారు. మనకు 39వది 39వది మీకు ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా ఉంది. ఆన్సర్ 28 - 40 వస్తుంది. పటచిత్రంలో 5 పటాలు ఈక్వల్ టు 20 సైకిళ్లను సూచిస్తే 9 పటాలు ఎన్ని సైకిళ్లను సూచిస్తాయి? 5 పటాలు ఇక్కడ 20 సైకిళ్లను సూచిస్తే అప్పుడు 9 పటాలు ఎన్ని సైకిళ్లను సూచిస్తాయి? ఇక్కడ మనము మల్టిప్లికేషన్ చేసినా లేకపోతే ఇక్కడ డివైడ్ చేసినా సరిపోతుంది. ఇక్కడ 20 సైకిళ్ళు అన్నారు, మనకు 5 పటాలు అన్నారు. 5 పటాలు అంటే ఒక పటం ఎంత వస్తుంది? 4. అంటే ఒక పటంకి 4 సైకిళ్ళు వస్తాయి. ఒక పటంకి 4 సైకిళ్ళు వస్తాయి. ఆ విధంగా 9 × 4 వేసుకున్న మనకు 36 సైకిళ్ళు వస్తాయి. ఓకేనా? 36 సైకిళ్ళు వస్తాయి. మనకు ఆన్సర్ 4th వన్. ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేసినా బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటే ఇక్కడ 30 రోజుల్లో పూర్తి చేస్తారు. ఎక్స్ప్లెనేషన్లో ఉంది, మీకు PDF కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నీరజ 7 గంటల నుండి 8:15 వరకు చదివిన ఆమె చదవడానికి కేటాయించిన సమయం నిమిషాలలో ఎంత? సో మనందరికీ తెలిసిందే గంటకి 60 నిమిషాలు. ఇక్కడ 8 గంటల 15 నిమిషాలు ఇచ్చారు, 15 నిమిషాలు ఎక్స్ట్రాగా ఇచ్చారు. 60 × 15 75 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్. 3 × 2/3 1.5 - 0 × 875 ప్లస్ 8 × 15 - 8. ఇక్కడ దానికి సంబంధించిన ఆన్సర్ కనుగొనండి అన్నారు. 43rd క్వశ్చన్. మనకు దీనికి సరైన సమాధానం 60.292 వస్తుంది. దీర్ఘ చతురస్రం చుట్టుకొలత 1 మీటర్ మరియు వెడల్పు 0.3 మీటర్లు అయిన వైశాల్యం ఎంత? సో
సో దీనికి సరైన సమాధానం మనకు 0.06 చదరపు కిలోమీటర్లు వస్తుంది. క్రింది ప్రశ్నల్లో ప్రత్యేక అక్షరం ప్రత్యేక గుర్తును సూచిస్తుంది అన్నారు. ఇక్కడ మనం ఒక్కసారి అంకెలు చూసుకుంటే 6 కూడిక, ఎస్ తీసివేత, టీ గుణింపు, యు భాగహారము, వి సమానము, డబ్ల్యూ కంటే ఎక్కువ, ఎక్స్ ఈక్వల్ టు కంటే తక్కువ అని ఇచ్చారు. సో దాని ప్రకారం మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో చేస్తే నంబర్స్ ఈక్వల్ టు మనకు ప్లస్ మైనస్ ఈ విధంగా ఇచ్చారు కదా, ఆ విధంగా చేస్తే మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆప్షన్ వస్తుంది. ఆ ఎగ్జాక్ట్ ఆప్షన్ ఏది వస్తుంది అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. 45th వన్ ఆన్సర్ చూసుకుంటే మనకు రెండో ఆప్షన్ వస్తుంది. ఎక్స్ప్లెనేషన్లో చూడండి. ప్రశ్నార్థకానికి బదులుగా క్రింది ఏ ప్రత్యామ్నాయానికి ఎంపిక చేస్తారో తెలపండి అన్నారు. రీజన్ ఈక్వల్ టు ఎస్ఎఫ్బిటిపిఓ అన్నారు. థింక్కు గుర్తించండి అన్నారు. థింక్ 46th వన్. సో సింపులే. మనకి ఇక్కడ ఆర్ తర్వాత వచ్చే లెటర్ వేసుకున్నారు ఎఫ్, ఈ తర్వాత వచ్చే లెటర్ ఆర్ తర్వాత ఎస్ వేసుకున్నారు, ఈ తర్వాత ఎఫ్ వేశారు, ఏ తర్వాత వచ్చే లెటర్ బి ఇక్కడ పెట్టారు, ఎస్ తర్వాత వచ్చే లెటర్ టీని ఇక్కడ పెట్టారు, ఓ తర్వాత వచ్చే లెటర్ పిని ఇక్కడ పెట్టారు, ఎన్ తర్వాత వచ్చే లెటర్ని ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఆ విధంగా మనం చూసుకుంటే టీ తర్వాత యు, ఇక్కడ హెచ్ తర్వాత ఐ, తర్వాత ఐ తర్వాత జే, ఎన్ తర్వాత ఓ, కే తర్వాత ఎల్. మనకు ఈ విధంగా ఏ లెటర్ ఉంది అని చూసుకుంటే ఇక్కడ యుఐజేఓఎల్ మనకు సెకండ్ ఆప్షన్ ఉంది. మనకు సెకండ్ వన్ కరెక్ట్. బి నుండి మొదలుకొని ప్రతి రెండవ అక్షరాన్ని తొలగిస్తే కుడివైపు ఉండే 10వ అక్షరం ఏది? బి నుండి మొదలుపెట్టి ప్రతి రెండవ అక్షరాన్ని తొలగించాలి. కుడివైపు ఉండే 10వ అక్షరం ఏది అని ఇచ్చారు. మనకు ఇక్కడ బితో మొదలుపెట్టి అని ఇచ్చారు. అంటే బిని కూడా తీసేయాలి, బిని కూడా తీసేయాలి. ఓకేనా? బిని మొదలుకొని ప్రతి రెండవ అక్షరాన్ని తొలగిస్తూ పోవాలి. ఓకేనా? సో ఆ విధంగా మనం వేసుకుంటూ పోయామంటే మనకు ఆన్సర్ జీ వస్తుంది. క్రింది ప్రశ్నలకు సంబంధించి ఒక ప్రకటన అలాగే 1 మరియు 2 అని నంబర్లు గల 2 ఊహనలు ఇచ్చారు. ఒకసారి మనం స్టేట్మెంట్ గమనిస్తే కంప్యూటర్ విద్యా పాఠశాల స్థాయి నుండి మొదలు కావాలి అని ఇచ్చారు. మనకు ఊహనలు చూసుకుంటే కంప్యూటర్ నేర్చుకోవడం చాలా సులభం, కంప్యూటర్ విద్య వల్ల ఉద్యోగాలు సులభంగా దొరుకుతాయి అని ఇచ్చారు. మనకు దీనికి సంబంధించిన ఊహనలు 48వ ప్రశ్న. ఆన్సర్ మనకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఊహనము 1 వ్యక్తమైతే అని చెప్పి. ఈ ప్రశ్న చూసుకుంటే మనకు ఇక్కడ 5, 6, 4 ఇచ్చారు. ట్రయాంగిల్లో 12 పెట్టారు. సో మనకు 5, 6 × 4 ఇచ్చారు. 5 6ల మనం ఇక్కడ చూసుకుంటే 30, 34ల చూసుకుంటే 120. 120ని ఇక్కడ 10తో భాగించి సో 12, ఆ 12 వచ్చిన దాంట్లో దాన్ని మధ్యలో వేశారు. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా 21 వస్తుంది. అదే విధంగా మనకి ఇక్కడ కూడా ఆప్షన్లో 4, 8, 4, 8, 10 ఇచ్చారు. ఓకేనా? సో ఆ విధంగా మనము 4, 8ల 32, 32 × 10 320, 320/10 వేస్తే మనకు 32 వస్తుంది. మనకు ఆన్సర్ 32, 4th ఆప్షన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు డైరెక్షన్ సంబంధించి ఇచ్చారు. మీరు డైరెక్షన్స్ది వేసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది మోడల్ పేపర్. ఇక్కడ మనకు 9వ మోడల్ పేపర్ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. దీనికి సంబంధించిన PDF కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.